గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఏజాకే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రతి చిన్న విషయానికి వీడు డిప్రెస్ అయ్యాడరా, ఈ అమ్మాయి డిప్రెషన్కి గురైందిరా, డిప్రెషన్. ఏదో ఒక గంట డల్గా ఉంటే డిప్రెషన్, లేకపోతే నాన్నగారు కొడుకుని అరిచి కొడుకు డల్గా ఉంటే డిప్రెషన్, లేకపోతే నా అభిమాన నటుడు సినిమా టికెట్ దొరకలేదు డల్గా ఉన్నా అంటే డిప్రెషన్, క్రికెట్లో ఇండియా ఓడిపోయింది అంటే డిప్రెషన్. నో, ఇది కాదు డిప్రెషన్. సిచ్యువేషనల్గా వాళ్ళ రియాక్షన్ అంటే డల్గా అవటమో ఉదాసీనంగా అవటమో. అసలు డిప్రెషన్ అంటే ఏంటి? నేను చెప్పే కొన్ని లక్షణాలు కనీసం వారం రోజుల పాటు ఒక వ్యక్తికి కంటిన్యూగా ఉంటేనే అతను డిప్రెషన్కి గురయ్యాడు అని మనం చెప్పుకోవాలి. ఆ లక్షణాలు ఏంటంటే దిగులు, విచారం, బాధ, ఏడుపు, ఒంటరితనం, నిరాశ, నిస్పృహ, భవిష్యత్ అంధకారం అనిపించటం, ఆందోళన, భయం, కంగారు, కోపం, చిరాకు, అలాగే నిద్రలేమి, ఆకలి లేకపోవటం, బరువు తగ్గిపోవటం, నేనెందుకు జీవించటం, నాకు నా కుటుంబానికి ఈ భూమికి భారం, నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతే బాగుండు అని ఆత్మహత్య తలంపులు, ఆత్మహత్య ప్రయత్నాలు, ఇలాంటి లక్షణాలు కంటిన్యూగా అంటే డిప్రెషన్లో ఒక ట్రయాడ్ ముఖ్యంగా చెప్పుకోవాలి. హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, వర్త్లెస్నెస్. ఆశాభావాన్ని కోల్పోవటం, నేను నిరాసక్తుడిని, నాకు ఏ సహాయం అందదని అనిపించటం, మరి నేను ఎందుకు పనికిరాని వాడిని, ఎందుకు పనికిరాను అనే ఈ మూడు భావాలు డామినెంట్గా ఉంటాయి. డిప్రెషన్లో ఎక్కువగా మనకు కార్డినల్గా మెయిన్గా మనం డయాగ్నోస్ చేయాల్సిన సిమ్టమ్స్ ఏంటంటే ఒక ఆసక్తిని కోల్పోవటం, అలాగే పూర్తిగా విచారంలో మునిగిపోవటం, అలాగే భవిష్యత్ అంధకారం అనిపించటం, పెసిమిజంలోకి నెట్టివేయబడటం. ఇలాంటి లక్షణాలు కూడా మనకు డిప్రెషన్లో ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఈ డిప్రెషను కనీసం వారం రోజుల పాటు కంటిన్యూగా ఒక వ్యక్తి సఫర్ అవుతూ ఉంటే అతను డిప్రెషన్కి గురయ్యాడు, మానసిక రుగ్మతకు గురయ్యాడని నిర్ధారించాలి. కానీ మొమెంటరీగా ఒక అరగంటో గంటో ఒక పూటో సిచ్యువేషన్ బట్టి అయ్యే ఆ డల్నెస్ని ప్రతి వ్యక్తిని డిప్రెషన్కి గురయ్యాడనే అది తప్పుడు సమాచారం. కాకపోతే ఇలా డిప్రెషన్కి వారం రోజులు కంటిన్యూగా ఉన్నప్పుడు మాత్రం గురయ్యాడని అనిపిస్తే, ఆత్మహత్య తలంపులు కానీ ఏమైనా ఉంటే, విచారంగా ఉంటే అతన్ని ఖచ్చితంగా మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళటం, డిప్రెషన్ని టోటల్గా ఎవాల్యుయేట్ చేయించటం, ఆ కారణాలని శోధించటం, మరి యాంటీ డిప్రెసెంట్ మెడికేషను, సిబిటి సైకోథెరపీ, మరి ఆత్మహత్య తలంపులు ప్రయత్నాలు ఎక్కువగా ఉన్న పేషెంట్ని హాస్పిటల్లో ఉంచి ఎలక్ట్రోషాక్ థెరపీ, ఈసీటీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇవ్వటం. ఆ తర్వాత కూడా డిప్రెషన్ స్థాయిని బట్టి మైనర్ డిప్రెషనా, మేజర్ డిప్రెషనా, ఎన్నాళ్ళు వాడాలి, ఎన్ని మాసాలు వాడాలి అని నిర్ధారించటం, ఫాలోఅప్, అవుట్ పేషెంట్ ఫాలోఅప్లో ఆ పేషెంట్ని డాక్టర్, సైకాట్రిస్టు జాగ్రత్తగా ట్రీట్ చేయటం, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్గా మనం చెప్పుకోవాల్సినవి. థ్యాంక్ యూ. నమస్తే. ఓకే సార్.